ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. మీకు లోగడ స్వామివారు సంతానాన్ని ఇవ్వటం, శ్రీ రాఘవేంద్ర సుధా పరిమళ అని నామకరణం చేసుకోవటం చెప్పానండి. అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. ఇది ఎంత అద్భుతమైంది అంటే అసలు ఎవ్వరు నమ్మలేని నిజం అండి. ఇది ఎలా చెప్పాలో కూడా నాకసలు అర్థం కావట్లేదు. మాకు ఆ రోజుల్లో మా అమ్మాయిని ఈ కడుపుతో ఉన్నప్పుడు ఒక రోజున మా వారు డ్యూటీ నుంచి సాయంత్రం 6, 6:30కి ఆఫీస్ నుంచి వస్తున్నారండి. ముత్యాలంపాడు బాబా గుడి ముందు నుంచి. వచ్చేటప్పుడు ఆ గుడి ముందర ఆహ్, చాలామంది జనం మూగున్నారండి. ఏంటా ఇంతమంది జనం మూగారని చెప్పి మా వారు ఆ గుడి ముందర ఆగి లోపలికెళ్ళి చూస్తే అందరికీ ఒక ఫోటో, ఒక పాంప్లెంటు, ఫోటో పార్సిల్ చేసి ఒక పాంప్లెంటు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పంచుతున్నారు. ఈయన గూడా లోపలికెళ్ళి ఏంటో ఇది మనము తీసుకుందాంలే ఇంటికెళ్ళాక చూడొచ్చని జెప్పి తీసుకున్నారు. దాన్ని తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళెవరో ఇదేదో అక్కడేదో జరుగుతోందే, నేను లోపలికెళ్ళలేదు. ఏదో ఇస్తున్నారు. నేను సైకిల్ ఆపేసేసి తీసుకున్నాను అని చెప్పి ఇంటికొచ్చాక ఆయన చూసారండి. చూస్తే అది బాబా వారి అద్భుతం అండి. ఈయన భరద్వాజ మాస్టర్ గారి స్వామి తండ్రి అక్కడికొచ్చి ధుని ప్రతిష్టాపనండి ముత్యాలంపాడు బాబా గుడిలో. ధుని మాస్టర్ గారి తండ్రే ప్రతిష్టాపన చేశారు ధునిని. అక్కడ జరిగిన ఒక అద్భుతాన్ని ఆ పాంప్లెంట్‌లో వేశారండి. ఎలా జరిగింది అక్కడ అద్భుతం అనేది ఆ పాంప్లెంట్‌లో వేసి ఒక బాబా ఫోటో అందరికీ పంచారండి అక్కడ జరిగిన అద్భుతాన్ని. అది చాలా చాలా బావుంటుంది. మాస్టర్ గారి తండ్రి నిప్పు కణికలు షిరిడీ వెళ్ళి అక్కడ అడిగినప్పుడు పాపం ఆయన్ని లేదని జెప్పి షిరిడీలో వాళ్ళు ఆ పేపర్‌లో ఉన్న మ్యాటర్ అండి ఇది. అక్కడ షిరిడీకెళ్ళినప్పుడు మాస్టర్ గారు నిప్పు కణికలు తీసుకురావటానికని వాళ్ళెవరో పిచ్చివాళ్ళ ఉన్నారు. నీకిచ్చేదేంటి దునిలోది ఇవ్వటం ఏంటి అని చెప్పి మాస్టర్ గారికి ఇవ్వలేదుట. బయటికి పంపించేశారని, ఆయన నిప్పు కణికల కోసం పాపం ఆ పగలు రాత్రి గూడా అక్కడే అది ఎట్టయినా సరే తీసుకొనెళ్ళాలని మాస్టర్ గారి తండ్రి షిరిడీలో బయట పడుకోవటము. తర్వాత అద్భుతంగా ఎవరో తట్టి లేపి సాక్షాత్తు సాయినాథుడేనండి. ఆ దుని తలుపులు తీసి 3 నిప్పు కణికలు ఆయనకి పళ్ళెంలో పెట్టి మాస్టర్ గారి తండ్రిని బయట పడుకున్న మాస్టర్ గారిని తండ్రిని లేపి ఇచ్చారని, ఇవన్నీ ఆ పాంప్లెంట్‌లో వేశారండి ఆ రోజుల్లో. దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది. ఇచ్చినప్పుడు ఒకటేమో విద్యానగరు, ఒకటేమో ఒంగోలు, ఇంకోటేమో భరద్వాజ్ మాస్టర్ గారు ఇక్కడ సత్యనారాయణపురంలో ఆ మాస్టర్ గారి ధుని ప్రతిష్టాపనకి రావటము. అలా తీసుకొని వచ్చేటప్పుడు ఎవరో ఒక పెద్దాయన మాస్టర్ గారిని మధ్యలో కలిసి, "నేను వస్తాను. నన్ను గూడా తీసుకెళ్ళండి" అని ఒక ముసిలాయన వెంటపడ్డారటండి. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు కుండలో పెట్టి ఆ నిప్పుది తీసుకొస్తున్నారట. "ఇంత ముసలాడివి నువ్వేమొస్తావయ్యా? చక్కగా ఇంటికెళ్ళి పడుకోపో. నీకెందుకు? మేమంటే ఏదో చకచకా నడుస్తాము. పెద్దవాడివి. నువ్వేం నడుస్తావు? ఇంటికెళ్ళిపో" అని జెప్పి ఆయన వస్తానన్నా గూడా వాళ్ళు తీసుకెళ్ళలేదుట వీళ్ళతో పాటు. తర్వాత ఈళ్ళు ఈ మాస్టర్ గారి తండ్రి పక్కనున్న ఈ భక్తులు ఈ ముత్యాలంపాడు బాబా గుడి దగ్గరికి తీసుకొచ్చేసరికి, ఏ ముసలాన్నయితే "వద్దు నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు రాలేవు పెద్దవాడివి" అన్నారో, ఆయనే ఇక్కడ గుమ్మంలో ఉండి వీళ్ళందరికీ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి, ఆ ప్రతిష్టాపనప్పుడు ఆయన అక్కడికొచ్చినప్పుడు మాస్టర్ గారు ఆ ఒక్క నిప్పు గనుక ఇక్కడికి తీసుకొచ్చారటండి. అప్పుడు ఆ ముసలాయన ఇక్కడ గుడిలో ఎదురుపడి వాళ్ళకి గుడిలో ఉండి వాళ్ళ కాళ్ళు కడుక్కునే నీళ్ళిచ్చి అందరికీ టీలిచ్చారటండి ఆ పెద్దాయనే. ఈ పెద్దాయన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. తర్వాత "ఇప్పుడే వస్తానుండండి బాబు" అని అప్పట్లో ముత్యాలంపాడు బాబా గుడిలో విగ్రహం లేదండి. ఫోటో మాత్రమే ఉండేది బాబా వారిది. ఈ ముసలాయన లోపలికెళ్ళి మళ్ళీ బయటికి రాలేదటండి ఇంకా. వచ్చింది సాక్షాత్తు సాయినాథుడేనని అంత అద్భుతంగా ఆ పాంప్లెంట్‌లో వేశారండి దీన్ని. నేను చదివాను. కానీ మా వారేం జేశారండి, సాయిబుల దేవుడు
ఈ సాయిబులైన మనకెందుకు అక్కర్లేదు తీసేసేయి ఫోటో అన్నారు. అదేమో బాబావారి ఫోటో. ఈ పాంప్లెంటు, ఈ మ్యాటర్ రాసిన పాంప్లెంటు, బాబావారి ఫోటో పంచారండి అప్పుడు. ఈయనెళ్ళినప్పుడు అక్కడ భరద్వాజ మాస్టర్ గారు గూడా ఉన్నారు. కానీ అప్పుడు ఈయనకి తెలీదు ఇవన్నీ ఏమి. తర్వాత మనకొద్దు ఈ సాయిబులాయన ఫోటో మనకి రాఘవేంద్ర స్వామి తండ్రున్నారు. మళ్ళీ ఈ సాయిబులాయన ఈ ఫోటోలు మనింట్లో ఎందుకు అక్కర్లేదు తీసి బయట పడేయమన్నారు. నేను గోల పెట్టాను. ఎంత అద్భుతం జరిగిందో చూసారా? మనం ఉంచుకుందాము. మీకెందుకు పూజలో పెట్టుకోవద్దు. ఓ పక్కన ఉండనివ్వండి అని చెప్పి ఆ ఫోటోకు దగ్గర ఈయనకి నాకు బాగా గొడవ జరిగేదండి ఆ రోజుల్లో. తర్వాత మేము ఒక్క గదిలో ఉండేవాళ్ళమండి. బాగా కష్టాల టైము అప్పుడు. ఒకే గదిలో ఉండేవాళ్ళం. ఈ రాఘవేంద్ర స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళటము, మాకాయన సంతానము, నేను కడుపుతోటుంటాం. ఆ ఒక్క గదిలో ఉంటే మంచం వేసుకొని పడుకునే చోటు గూడా లేదని జెప్పి, ఇల్లు మారాలి అని నిర్ణయించుకున్నామండి మేము. అప్పుడు ఆ ఇల్లు మారేటప్పుడు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, నా మొట్టమొదటగా ఇంత అద్భుతమైన వెంకయ్య స్వామి తండ్రిని నా గురువుగా చెప్పిన ఆ మహానుభావుడు రాజాధిరాజు సాయినాథ్ మహారాజ స్వామి తండ్రి నా మొట్టమొదటగా నాకు ఇచ్చిన అద్భుతమైన దర్శనమండి ఇది. అందుకని నేను చెప్పాలనుకున్నాను. అసలు మెయిన్‌గా కూడా చెప్పడానికి గల కారణం ఇంతటి మహానుభావుడైన వెంకటేశ్వర స్వామి తండ్రి నా గురువని తెలియపరిచిన అద్భుతమైన సాయినాథుడండి. ఆయన నా జీవితంలోకి ఎలా వచ్చారు? ఆయన నాకెలా పరిచయం అయ్యారు? అన్న దాని గురించి నేను ఈ చివరిలో నేను నా గురువుల గురించి చెప్పుకొస్తున్నాను. అప్పుడు ఆ ఒక్క మంచం గూడా పట్టదు. ఆ ఇంట్లో ఇల్లు మారాలని చెప్పేసి, ఇల్లు మారేటప్పుడు ఈయన ఈ సాయిబులైన ఫోటో అక్కర్లేదు. నువ్విది తీసుకొచ్చావంటే ఊరుకోనన్నారు. నేను ఈయనతో పోట్లాడేదాన్నండి. ఏవండీ పెట్టెలు, ఇనప సామాన్లు, స్టవ్వులు, బొగ్గు బత్తాలు, బొగ్గుల బత్త ఇవన్నీ ఒక కుంపట్లు ఇవి తీసుకొస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తేగాలేంది ఈ మహానుభావుడెవరో ఇక్కడ వదిలేసి ఎళ్తానా? నా వల్ల కాదండి. నేనేం పూజలో పెట్టను. నేను తెచ్చుకుంటాను. దీన్ని ఓ పక్కనుంటే ఏమైంది మీకని, ఆ బాబా ఫోటో దగ్గర ఈయన నేను బాగా పోట్లాడుకునేవాళ్ళమండి. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఈయన ఫోటో మొండికేసి గొడవ పడి నేను ఇల్లు మారేటప్పుడు తెచ్చుకున్నానండి దాన్ని గూడా. అసలప్పటికే ఆ ఫోటో అంతా బూజులు కట్టేసేసి ఏమీ మొహం ఆకారం గూడా కనిపిచ్చేది కాదండి. దాన్ని అలా ఓ మూల పెట్టేసుకున్నాను. అంత అద్భుతమైన పాంప్లెంట్ ఇచ్చారు. ఎంత బావుందో మహానుభావుడని. తర్వాత ఇల్లు మారామండి. 3 గదులు ఇంట్లోకెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ గూడా ఆ ఫోటోని పూజలో పెట్టకుండా ఒక మూల పడేయించారు దాన్ని. ఎక్కడో వెనకాల రేడియో ఉండేదండి. అప్పట్లో ఆ రేడియో పక్క సందులో పడేశాను. కనిపిస్తూనే ఉండేది. అప్పటికి బూజు పట్టిపోయిందది అది ఫోటో. తర్వాత ఆ 3 గదులు ఇంట్లోకొచ్చిన తర్వాత మా అమ్మాయిని ప్రసవించటం మేము. తర్వాత మాకు ఆడపిల్ల పుట్టిందండి. చెప్పాను గదా! మీకు లోగడ శ్రీ రాఘవేంద్ర సుధా పరిమళ అని నామకరణం చేసుకున్నాము. అప్పటికి ఇంకా నెలల పిల్లేనండి. రెండో నెలో, నెల గూడా అయిందో లేదో, ఆ మంచం యేసుకొని మా పిల్లని పెట్టుకొని పడుకుంటే రోజు ఒక దెయ్యం వచ్చేసి నా పక్కన కూర్చొని, నా పక్కనున్న మా అమ్మాయిని కింద పడుకోబెట్టి, ఆ దెయ్యం వచ్చి నా పక్కన కూర్చునేదండి. కూర్చున్నప్పుడు నేను వణికిపోయేదాన్నండి. ఏదో ఆకారం నా పక్కన కూర్చుంది. నా పిల్లని కింద పడుకోబెట్టింది అని నేను చాలా చాలా భయపడిపోయానప్పుడు. తర్వాత ఈయనకి కూడా చెప్తే, అది ఆ దెయ్యమండి నా తలలో చేతులు పెట్టేసేసి, నా జుట్టంతా విరబూసేసి, నా జాకెట్‌లో వెనకాల చేతులు పోనిచ్చి, వీపంతా గోకుతూ, నా జుట్టంతా విరబూసేసి, ఆ జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ, నాకు నరకం చూపిచ్చేదండి ఆ దెయ్యం. చాలా చాలా భయపడ్డానండి. ఇది నా సాయినాథునికి, నా వెంకటేశ్వర స్వామి తండ్రికే తెలుసండి. నరకం చూసాను నేను ఆ దెయ్యంతోటి. తర్వాత ఈయన మంత్రాలయం వెళ్లారు. ఆయన మృతికి తీసుకొచ్చారు. పెట్టారు. తగ్గలేదండి. పంచముఖ ఆంజనేయ స్వామి తండ్రి ఇలాంటి దెయ్యాలు అవి ఏమీ ఉండవని ఆయన దగ్గరికెళ్ళి ఆయన అభిషేక జలము, పాదోదకాలు లాంటివి అవన్నీ తీసుకొచ్చారండి. అయినా తగ్గలేదండి. నా నుదుటిన మాసువరం వెళ్ళారు. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయే.
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, మహమ్మారి సంహారక సాయి శ్రీ షిరిడిపుర రక్షక, మహమ్మారి సంహారక సాయి శ్రీ షిరిడిపుర రక్షక. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఈ సర్వ జగతికి ఆది మూలము నీవే, కలియుగంలో ధర్మ స్థాపకుడ నీవే, ఈ సర్వ జగతికి ఆది మూలము నీవే, కలియుగములో ధర్మ స్థాపకుడ నీవే, భక్తి భోక్తవు నీవే, ముక్తివే నీవే, నిత్య తాపసి నీవే, సత్యంబు నీవే, భక్తి భోక్తవు నీవే, ముక్తివే నీవే, నిత్య తాపసి నీవే, సత్యంబు నీవే. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. నింబ వృక్షపు నీడ శ్రీ షిరిడివాడ, గోసాయి వలె నీవు ఇలా వెలసినావు, నింబ వృక్షపు నీడ శ్రీ షిరిడివాడ, గోసాయి వలె నీవు ఇలా వెలసినావు, చాందు పాటిల్ వేడ గుర్రం పుజాడ, దివ్య దృష్టిని నిలిపి దేవించినావు, చాందు పాటిల్ వేళ గుర్రం పుజాడ, దివ్య దృష్టిని నిలిపి దేవించినావు. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. నీ చేతి నీరు జ్యోతులై వెలిగే, బాయిజా సేవకు ప్రతిఫలము కలిగే, నీ చేతి నీరు జ్యోతులై వెలిగే, బాయిజా సేవకు ప్రతిఫలము కలిగే, నీ దయతో తాచాకు ఆయువు పెరిగే, భక్త భీమాజీకి క్షయ వ్యాధి తొలగే, నీ దయతో తాచాకు ఆయువు పెరిగే, భక్త భీమాజీకి క్షయ వ్యాధి తొలగే. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, మహమ్మారి సంహారక సాయి శ్రీ షిరిడిపుర రక్షక, మహమ్మారి సంహారక సాయి శ్రీ షిరిడిపుర రక్షక. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఈ జగతికే నీవు వెలుగోయి, ఈ జగతికే నీవు వెలుగోయి.